ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसन्न्यासयोगः। आरो श्लोकम्। एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्। ఓ అర్జున, పైన చెప్పబడిన యజ్ఞ దాన తపస్సులు అనే కర్తవ్య కర్మలను ఎటువంటి ఆసక్తి లేకుండా వాటి వలన వచ్చే ఫలములను వదిలిపెట్టి చేయవచ్చును. ఇదే నా యొక్క నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయం. సంగం త్యక్త్వా అంటే ఎటువంటి సంగము లేకుండా యజ్ఞయాగాలు దాన తపస్సులు ఇవి నేను చేయదగినవి, ఇవి నా కర్తవ్యము అనే భావనతో చేయాలి. అంతేకాదు ఫలానిచ అంటే ఎటువంటి ఫలితములను ఆశించకుండా చేయాలి. నిశ్చితం ముత్తమం ఇది నా యొక్క ఉత్తమమైన నిశ్చితమైన అభిప్రాయం అని ఖండితంగా చెప్పాడు పరమాత్మ. మానవుల సాధారణంగా ఏదో ఒక దేవతను ఉద్దేశించి ఏదో ఒక ఫలాన్ని కోరి పేరు ప్రతిష్టల కోసమో నేను ఈ యజ్ఞం చేస్తున్నాను అనే అహంకారంతో ఆడంబరాలతో యజ్ఞయాగాలు చేస్తారు. ఇటువంటి యజ్ఞయాగములు ఎందుకు పనికిరావు. అలా చేయటం వలన వాటి పవిత్రత తగ్గిపోతుంది. అవి పరమాత్మకు ఇష్టం ఉండదు. కాబట్టి ముందు కర్తృత్వ భావన వదలాలి. అంటే నేను చేస్తున్నాను అని, నేను కాబట్టి చేస్తున్నాను, నేను తప్ప ఇంకెవరు చేయలేరు అనే అహంకార భావన వదిలిపెట్టాలి. ఇవి చేయటం నా కర్తవ్యము, ఇవి నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అనే భావనతో చెయ్యాలి. చేసే వాటి మీద శ్రద్ధ ఉండాలి, కానీ ఆసక్తి వదలాలి. వాటి మీద వచ్చే ఫలితముల మీద ఆసక్తి ఉండకూడదు. ఏది చేసినా పరమాత్మ పరంగా చేయాలి. పేరు ప్రతిష్టల కొరకు పాకులాడకూడదు. అటువంటి యజ్ఞయాగములు పరమాత్మకు ప్రీతిని కలిగిస్తాయి. అప్పుడే అవి చేసినందుకు సార్థకత. ఇది నా యొక్క నిశ్చితమైన అభిప్రాయము అని చెప్పాడు పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ యొక్క నిశ్చితమైన అభిప్రాయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రతివాడు తాను చేయవలసిన కర్మలంటే వేదాల్లో శాస్త్రాల్లో చెప్పబడిన విహిత కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలను తప్పకుండా చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మలు చేయటం మానకూడదు. కాకపోతే ఆ కర్మలను శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. కానీ ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అని యాంత్రికంగా చేయకూడదు. అంతేకాదు ఆ కర్మలను ఎటువంటి సంగము అంటే అటాచ్మెంట్ లేకుండా చెయ్యాలి. ఏదో ఒక ఫలితాన్ని లాభాన్ని ఆశించి చేయకూడదు. ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. ఆ చేసిన కర్మల వలన ఏదైనా ఫలితం వస్తే ఇది నాది కాదు, పరమాత్మది అనే భావనతో భగవదార్పణం చేయాలి. ఈ ప్రకారం చేస్తే ప్రతి మానవుడు సుఖశాంతులతో జీవిస్తాడు, తుదకు ఉత్తమ గతులు పొందుతాడు. ఈ రోజుల్లో అక్కడక్కడ కొన్ని పూజలు వ్రతాలు యాంత్రికంగా జరుగుతున్నాయి. మమ అనుకొని పూలపళ్ళని తాగుతారు. పూజారి చేస్తాడు. చేయించే వ్యక్తికి దేవుడి మీద ధ్యాస ఉండదు. మూల విరాట్కు చేసే అలంకారాలను చూస్తుంటాడు, లేకపోతే దిక్కులు చూస్తుంటాడు. అలాగే వ్రతాలు చేసేటప్పుడు కూడా యాంత్రికంగా చేస్తారు. చేసే వ్రతం మీద భక్తి శ్రద్ధ ఉండదు. అందరూ ఆహుతులు ఇచ్చారా లేదా అనే విషయం మీదనే శ్రద్ధ వహిస్తారు. అలాగే దానాలు కూడా యాంత్రికంగా ఏదో ఒక ఫలితమును ఆశించి చేస్తారు. ఈ ప్రకారంగా యాంత్రికంగా చేసే పూజలు వ్రతాలు దానాలు వృధా. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అని వేమన గారు ఏనాడో చెప్పారు కదా.
7వ శ్లోకం. నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే మోహత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. వేదాలలో శాస్త్రాలలో చెప్పబడిన విహిత కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలటం ఉచితం కాదు. తమలో ఉన్న అజ్ఞానం చేత కానీ, ఎవరో చెప్పారని కానీ వేదశాస్త్రాల్లో చెప్పబడిన కర్మలను వదిలిపెట్టాలి. తామస గుణముతో కూడిన త్యాగము అని చెప్పబడుతుంది. కాబట్టి కర్మలు చెయ్యాలి, అవి వేదశాస్త్ర విహితము అయి ఉండాలి. సంగము ఫలాపేక్ష లేకుండా ఉండాలి. అలా చెయ్యాలి, కానీ అసలే కర్మలు చేయకూడదు అని చెప్పటం సరికాదు. కర్మ సన్యాసం మంచిది కాదు. కర్మలు చేయకుండా సోమరిగా ఉండటం తామస లక్షణం. కాబట్టి పరమాత్మ ఆంతర్యం ఏమంటే, వేదాలలో శాస్త్రాలలో చెప్పబడిన కర్మలను మానవులు తప్పకుండా ఆచరించాలి. కర్మలు చేయటం ఎవ్వరూ మానకూడదు. కర్మ సన్యాసం మంచిది కాదు. కర్మలను వదిలి పారిపోకూడదు. అలా కర్మలు చేయకుండా ఉండటం, పారిపోవటం వారిలో ఉన్న మోహం వలన, అజ్ఞానం వలన, అవివేకం వలన జరుగుతుంది. కాబట్టి మానవులు, భక్తులు వేదశాస్త్ర పరిజ్ఞానము కలిగి ఉండాలి. వారికి తెలియని విషయములను గురువుల వద్ద, పెద్దల వద్ద అడిగి తెలుసుకోవాలి. కర్తవ్య కర్మలను సంక్రమంగా నిర్వర్తించాలి. సోమరిగా ఉండకూడదు. ఏ పని చేయకుండా ఉండటం, అన్ని కర్మలను వదిలిపెట్టడం తామస త్యాగము, తామస సన్యాసం. కాబట్టి మనం కూడా మోహంలో, అజ్ఞానంలో పడకుండా మనం చేయాల్సిన పనులను సక్రమంగా నిర్వర్తించాలి. కాకపోతే ఆ కర్మలను నిష్కామంగా, కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి. ప్రతివాడు చేయవలసిన నియత కర్మలలో తల్లిదండ్రుల సేవ, భార్యాబిడ్డలను పోషించటం ముఖ్యమైనది. తల్లిదండ్రులను పంచుకునే కొడుకులు వారు తమకు భారం అయ్యారనే వృద్ధాశ్రమాల్లో వదిలేవాళ్ళు, పెద్ద చదువులు చదవగానే తల్లిదండ్రులను వారి మానానికి వారిని వదిలి విదేశాలకు ఎగిరిపోయేవాళ్ళు, ఎక్కువ కట్నం కోసం ఉన్న భార్యను, బిడ్డలను వదిలి వాళ్ళ సమాజంలో ఉన్నారు. కొంతమంది తమకు ఉన్న అపరిమితమైన ధనంతో తాము చేసిన పాపాలు పోవటానికి పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు ఘనంగా చేయిస్తారు. అజ్ఞానం చేత, మోహం చేత చేయవలసిన నియత కర్మలను వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకుంటే ఆ సన్యాసం తామస సన్యాసం. అది వృధా. హరే కృష్ణ.